హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పీవీఎస్ నవోదయ ఫార్మ్స్కి స్వాగతం. ఇది మా ఇంట్లో ఉన్న రుద్రజడ మొక్క అండి. అదేనండి సబ్జా గింజలు అంటాం కదండి, ఆ చెట్టు అండి. చూడండి, మొత్తం ఇప్పుడు గింజలు తయారైపోయినాయండి. ఈ కంకులన్నీ తీసి గింజలు తయారు చేయాలండి, కొంచెం ఎండబెట్టేసి. కాకపోతే మీ అందరికీ ఒకసారి చూపిద్దామని చెప్పి తీస్తున్నానండి. ఇవి మనకి ఎండాకాలం అండి, శరీరం వేడి చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తాయండి. వీటిని నానబెట్టుకొని తాగితే చాలా బాగా పనిచేస్తుందని మనందరికీ తెలిసిన విషయమేనండి. కాకపోతే మార్కెట్లోకి వెళ్తే ఎలా ఉంటాయి అనేది మనకి తెలియదండి. ఇప్పుడు కొన్ని కల్తీ కూడా వస్తున్నాయి కదండి, ఆ టైప్లోనే వేరే కూడా ఉంటున్నాయి. మనకు తెలియకుండా మనం ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడతామండి. అదే ఇలా ఇంట్లో ఒక 2-3 మొక్కలు పెంచుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు వేడి చేసినప్పుడు తాగడానికి కూడా పనికొస్తాయండి. ఇవి మార్కెట్లో కొనాలన్నా కానండి చాలా రేటు ఉంటుందండి. ఇప్పుడు దీన్ని వాణిజ్య పంటగా కూడా అండి గుంటూరు డిస్టిక్లో కొన్ని జిల్లాలలో గుంటూరు డిస్టిక్లో కొన్ని మండలాలలో వేస్తున్నారండి దీన్ని. ఇప్పుడు మనకి ఆయుర్వేద కంపెనీస్ కొన్ని రైతులను ప్రోత్సహించండి, వీటిని తులసి ఒకటి, ఈ సబ్జా ఒకటి సాగు చేసేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారండి. ఇవి విదేశాలకు కూడా మన దగ్గర నుంచి ఎగుమతి అవుతున్నాయండి. ఇప్పుడు ఈ ఆకుని మీ అందరికీ తెలుసు కదండి, కొంచెం టచ్ అయితే చాలా చక్కటి స్మెల్ వస్తుందండి. వీటిని ఇప్పుడు కాస్మెటిక్స్లో కూడా యూస్ చేస్తున్నారండి. కొన్ని కాస్మెటిక్స్ తయారు చేసే కంపెనీలు కూడా అండి వీటిని రైతులను ప్రోత్సహించి వేసేలాగా వాళ్ళని తయారు చేస్తున్నారండి. వీటిని నలిస్తే అండి చక్కగా ఇప్పుడు వచ్చేస్తాయండి విత్తనాలు. ఇంకా చాలా రాలిపోయినాయండి. ఇంకా బాగా ఎండాలండి, తేమగా ఉండి మీకు చూపిద్దామని కనిపించేలా లేవండి. ఇదిగోండి, బ్లాక్గా ఉంటాయి, మీ అందరికీ తెలుసండి. ఇదిగో చూసారండి, ఈ 2 కంకులు నలిస్తేనే ఇన్ని వచ్చినాయండి. ఇప్పుడు నేను వీటిని అన్నిటినీ కట్ చేసి కొంచెం ఎండబెట్టేసి నలిపేస్తే అండి మన ఇంటి అవసరాలకి సరిపోయే సబ్జా గింజలు వస్తాయండి. అంటే ఇంటి అవసరాలకంటే ఎక్కువ కాదండి, ఏదో అత్యవసరమైనప్పుడు వాడుకోవడానికండి. అదే ఒక 10 చెట్లు పెంచామనుకోండి చాలా వస్తాయి, మన అవసరాలకి మనకు సరిపోతాయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇది ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా పవిత్రమైన మొక్క అండి. ఇప్పుడు దేవుడి పూజలకు కూడా వినియోగిస్తున్నారు కదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా చిన్నప్పుడు అండి వీటిని ఐస్ క్రీమ్స్లో వాటిలో పుల్ల ఐస్ క్రీమ్ అని వచ్చేదండి. వాటిలో చూసి అబ్బా మేము భలే ఆనందపడేవాళ్ళమండి. అప్పుడు వీటి గురించి మాకు అంతగా తెలియదండి, చాలా ఆనందపడేవాళ్ళమండి. అప్పుడు వీటి గురించి మాకు అంతగా తెలియదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.